భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధాని అవడం ఖాయమన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఉత్తర భారతంలో రాహుల్, దక్షిణ భారతంలో ప్రియాంక గాంధీ బాధ్యతలు చేపడితే వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ పై ఎన్ని కుట్రలు చేసినా ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. వయనాడ్లో ఎంపీగా ప్రియాంక గాంధీ గెలుపుతో జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరిపారు. ఈ సంబరాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమే కానివ్వండి చెప్పంటున్నా, ఇలా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇలా సమాచార హక్కు చట్టం అని చెప్పంటున్నా, ఇలా ఫుడ్ అష్యూరెన్స్ స్కీమ్ చెప్పంటున్నా. ప్రతి పేదవాడికి ఏదైతుందో పట్టేదన్నం కల్పింపజేయడం ప్రభుత్వ బాధ్యతను తెలియజెప్పే విధంగా ఫుడ్ అష్యూరెన్స్ యాక్టే కానివ్వండి చెప్పంటున్నా. ఈ విధంగా మరి దేశాన్ని ముందుకు తీసుకెళ్తే మధ్యలో ఎన్డీఏ ఏదైతుందో ఇవాళ మోడీ గారు కేవలం దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే తన అధికార కాంక్షతో ఏదైతుందో ప్రతీకగా నిలుపుకునే విధంగా అధికారాన్ని రావడం జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. నిన్న మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి గెలవడం జరిగిందని చెప్పాలంటే అదేదైతే ప్రజాస్వామ్య బద్ధంగా జరిగినటువంటి ఎన్నికగా మనం భావించడం వీల్లేదని చెప్పంటున్నాం. ఏ అదాని పెట్టుబడులతోని వీళ్ళ మోడీ గారు ఏదైతుందో వీళ్ళ ఓటర్ను ప్రలోభ పెట్టే విధంగా ఏదైతుందో అది గెలవడం జరిగింది తప్ప ఇలా ప్రజాస్వామ్య యుద్ధంగా ఏదైతుందో జరిగినటువంటి ఎన్నికగా మనం భావించడానికి వీల్లేదు. ఇలా మొత్తం ప్రపంచంలోనే ఆర్థిక నేరస్తులుగా భావించేటటువంటి అదాని ఏదైతుందో వీళ్ళు కేవలం భారతదేశంలోనే ఆర్థిక నేరస్తులు కాదు, యావత్ ప్రపంచంలో ఆర్థిక నేరస్తులుగా గుర్తింపబడుతున్నటువంటి అదాని వీళ్ళ అమెరికా ఏదైతుందో ఆయనపై ఏదైతుందో సర్చ్ వారెంట్ జారీ చేయటం, ఆర్థిక నేరాల కింద పరిగణింపజేసి దూషి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న తరుణంలో మోడీ గారు బాధ్యత వహిస్తారని చెప్పంటారు. ఏ భారత ప్రధాని మోడీ గారు అంబానీ అదాని అండదండలతో ఏదైతుందో రాజ్యమేళ ప్రయత్నం చేస్తుండో, ఎప్పుడైతే అదాని లోపడిపోతాడో జైల్లో పడతాడో వీళ్ళు ఎన్డీఏకు ముగింపు తప్పదని చెప్పని నేను హెచ్చరిస్తాను చెప్పండి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏదైతుందో ఇక్కడ మహిళా కాంగ్రెస్ కానీ, యువజన కాంగ్రెస్ కానీ, మా అల్పసంఖ్యాక సోదరులే కానీ, సేవదలు కానీ, ఎన్డీసీ మిత్రులే కానివ్వండి, వీళ్ళ వర్తక వాణిజ్య వర్గాలే కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముస్లిం సోదరులు అందరూ కూడా చెప్పట్లేదు. ఇంత పెద్ద ఎత్తున ఏదైతుందో వీళ్ళ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యే విధంగా ప్రియాంక గాంధీ యొక్క గెలుపును మరి సంబరాలు చేసుకుంటాను.